తిరుమల చరిత్ర. ఇది కేవలం పురాణగాథ కాదు. ఇది కలియుగంలో ధర్మాన్ని నిలబెట్టేందుకు శ్రీహరివారి అవతారగాథ. వైకుంఠాన్ని వదిలి భూమి పిలుపు కోసం దిగివచ్చిన ఓ మహా దివ్యత్వం, శ్రీనివాసుడిగా అవతరించిన శిలారూపంగా స్థిరమైన శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర. ఈ దైవకథ, ఈ తిరుమలయాత్ర ఇప్పుడు మన ముందుకు రాబోతోంది. కలియుగం ప్రారంభమైనప్పుడు పాపాలు భూమిని కప్పేశాయి. ధర్మం కనుమరుగైంది. భూమి తట్టుకోలేక విలపించింది. భూమాదేవి కన్నిటి కన్నులతో దేవతల సన్నిధిలో ఇలా చెప్పింది: ప్రభువా, నా భూమిని రక్షించండి. పాపాల నిప్పులో ఈ లోకమంతా కాలిపోతోంది. దేవతలతో కలిసి ఆమె శ్రీమహావిష్ణువుని ప్రార్థించింది. వైకుంఠంలో పరమశాంతంగా ఉన్న విష్ణువు తన కన్నులెత్తి భూమిని చూడడం ప్రారంభించాడు. అదే అవతారానికి మొదటి సంకేతం. భూమిమీద పాపాలు పెరిగిపోతున్నాయంటే దేవతలందరికీ ఒక పెద్ద సందేహం తలెత్తింది. త్రిమూర్తులలో ఎవరు అత్యున్నతుడు? ఎవరి ఆశీర్వాదం కోరాలి? ఆ సందేహానికి సమాధానం తెలుసుకోవాలని భృగు మహర్షి ధైర్యంగా ప్రయాణం ప్రారంభించాడు. అతని చేతిలో కమండలం, కళ్లలో తాపత్రయం, దారిలో 3 దిక్కులు: బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుని లోకాలు. ఒక్కో దేవుని దిశగా తను పరీక్ష జరిపేందుకు బయలుదేరాడు. భృగు మహర్షి మొదట వెళ్లాడు బ్రహ్మలోకానికి. అక్కడ స్వర్గీయ సంగీతం, హంసల వాహనం. బ్రహ్మదేవుడు గొప్ప గర్వంతో తపస్సులో ఉన్నాడు. మహర్షి వచ్చాడన్న విషయాన్ని తను పట్టించుకోలేదు. అతనిని స్వాగతించలేదు. ఒక చూపు కూడా వేయలేదు. అహంకారమే అతని దివ్యతపై చెరగల మచ్చ. భృగు మౌనంగా అర్థం చేసుకున్నాడు. ఇతడిలో ఓర్పు లేదు, వినయము లేదు. ఇతడికి సృష్టి శక్తి ఉన్నా స్థితి శాంతి లేదు. భృగు మహర్షి తరువాత ప్రయాణించాడు కైలాసానికి. అక్కడ పరమశివుడు, పార్వతీ సమేతంగా తపస్సులో లీనమై ఉన్నారు. చుట్టూ స్తబ్దత, శాంతం, అభయమయమైన వాతావరణం. మహర్షి రాగానే శివుడు కన్నెత్తి చూశాడు. కాని భృగు సన్మానం లేకుండా ప్రవేశించాడనే కోపంతో శివుడు అగ్నిలా మండిపోయాడు. త్రిశూలం పట్టు కట్టాడు. తలచినట్టే త్రోసే ఉద్ధాటత. అదే సమయంలో పార్వతీదేవి సున్నితంగా కలుసుకుని శాంతి సూచించింది. భృగు మహర్షి తన మనసులో అన్నాడు: ఇతడిలో తపస్సు ఉంది, కాని ఓర్పు లేదు. కోపంతో ధర్మాన్ని నిలబెట్టలేం. శివుడి ఉగ్రత చూసిన తర్వాత భృగు మహర్షి చివరగా వైకుంఠానికి వెళ్లాడు. అక్కడ నిశ్శబ్దంతో నిండిన దివ్యలోకం. స్వర్ణ సింహాసనంపై శ్రీమహావిష్ణువు, పక్కన లక్ష్మీదేవి శాంతంగా అందరినీ ఆప్యాయంగా చూస్తూ ఉన్నారు. భృగు ఆ తపోనిధి ఒక పరీక్షగా నడవటం ప్రారంభించాడు. అడుగులో ధైర్యం, హృదయంలో విచారణ. అతను నెమ్మదిగా లోపలికి ప్రవేశించాడు. ఈ దివ్యలోకంలో భృగుని నిర్ణయం శాశ్వత ఫలితానికి దారితీసింది. భృగు మహర్షి తన పరీక్ష చివరి దశకు చేరుకున్నాడు. ఆయన నిశ్శబ్దంగా వైకుంఠ లోపలికి ప్రవేశించాడు. విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కలిసి విశ్రాంతిగా ఉన్నారు. భృగు ఒక్క క్షణం ఆగకుండా విష్ణుమూర్తి ఛాతీమీద కాలితో తన్నాడు. అది ఎంత పెద్ద అవమానమో! కాని విష్ణువు కోపపడలేదు. ఆయన తలవంచి ఆ మహర్షి పాదాలను మృదువుగా మర్దించాడు. అక్కడే కనిపించింది నిజమైన దివ్యత అంటే ఏమిటో. శాంతం, క్షమ, ప్రేమ, ఆదృశ్యం. లక్ష్మీదేవి కన్నీళ్లను ఆపలేకపోయింది. ఆమె సాక్షిగా చూసింది. ఓ మహర్షి తన భర్తను కాలితో తన్నాడు. కాని ఆమె ప్రాణనాథుడు విష్ణుమూర్తి కోపపడకుండా మౌనంగా అతని పాదాలను మర్దించాడు. ఇది ఏమి న్యాయం? ఆమె హృదయం బాధతో నిండిపోయింది. అవమానాన్ని దిగమింగలేక మౌనంగా కన్నీళ్లు పారేస్తూ వైకుంఠాన్ని వదిలి వెళ్లిపోయింది లక్ష్మీదేవి. ఓ తల్లి వంటి తాపత్రయంతో, ఓ భార్య వంటి బాధతో లక్ష్మీదేవి వైకుంఠాన్ని విడిచిన తర్వాత విష్ణుమూర్తి హృదయం భరించలేకపోయింది. తన ప్రియ భార్యను వెతికే తాపత్రయంతో ఈ యుగంలో ధర్మం పతనమవుతోంది. లక్ష్మీదేవి భూమిపై ఉంది.
నేను కూడా అక్కడికే వెళ్తాను అని నిర్ణయించుకున్నారు. ఆ క్షణం నుంచే విష్ణువు భూమిపై శ్రీనివాసుడిగా అవతరించాడు. తపోవన అనే అరణ్యంలో తపస్సులో లీనమయ్యాడు. అక్కడ మొదలైంది కలియుగానికి పవిత్రగాథ. శ్రీనివాసుడు భూమికి వచ్చాక తిరుమల అడవుల్లోకి ప్రవేశించాడు. అక్కడ ఒక శాంతమైన అరణ్యంలో తపోవన గుహలో స్థిరమయ్యాడు. ఆ గుహలో ఎటూ శబ్దం లేదు. గాలికూడా తాళంతో ఊగుతోంది. స్వామివారు మూసిన కళ్లతో ప్రపంచపు సంక్షోభాల్ని దూరంగా ఉంచుతూ ధ్యానంలో లీనమయ్యాడు. ఆ ధ్యానమే కలియుగ భక్తులకు మార్గం చూపించే దీపమయ్యింది. తపోవనంలోని నిశ్శబ్దాన్ని ఒక మాతృగాత్రం మెల్లగా భంగపరిచింది. ఆమె వకులాదేవి. పూర్వజన్మలో యశోదమ్మ. ఈ జన్మలో మాత్రం ఆమెకు ఒక కోరికే విష్ణుమూర్తిని తన కుమారుడిగా చూసే భాగ్యం. ఆ కోరికకి ప్రతిఫలంగా శ్రీనివాసుడిని తానే పెంచింది. ఆమె ప్రేమలో ఉన్న ఆత్మీయత, ఆయన పాలిన పాలు, శ్రద్ధగా వేసిన తలంబ్రాలు అన్నీ ఓ భక్తమాతృ ప్రేమకు నిదర్శనం. ఒకరోజు వేటకు వెళ్లిన శ్రీనివాసుడు అడవిలో ఓ పుష్కరిణి వద్ద పద్మావతి అనే రాజకుమారిని చూశాడు. ఆమె రూపంలో తేజస్సు, దైవిక వర్ణం. ఆ దృశ్యాన్ని చూసిన క్షణమే శ్రీనివాసుడు ఆమెపై మమకారం కలిగించుకున్నాడు. ఒక దైవ ప్రేమ పుట్టుకొచ్చింది. ఓ అపూర్వమైన అనుభూతి. పద్మావతి దేవి శ్రీనివాసుడిని చూసిన ఆ క్షణం ఆమె హృదయం అస్థిరమైంది. ఆయన చూపులో ఉన్న ఆ శాంతం, ఆ ధైర్యం ఆమె మనసుని ఆకర్షించింది. ఇద్దరి మధ్య మాటలు కాకపోయినా మనసుల సంభాషణ మొదలైంది. ఒకటి కాదు, 2 దివ్యాత్మలు కలుసుకున్నాయి. పద్మావతి తల్లిదండ్రులకు తన ప్రేమని చెప్పింది. ఆమె మాటల్లో సత్యం, హృదయంలో నిబద్ధత. కాని రాజకుటుంబం సందిగ్ధంలో పడింది. ఆయన ఎవరు? ఇతిహాసమేమిటి? దైవ లీల అర్థం కాకపోయినా పద్మావతికి మద్దతుగా వారు ముందుకొచ్చారు. వివాహానికి అన్ని ఏర్పాట్లు కావాలి, కాని ధనం లేదు. శ్రీనివాసుడు కుబేరుని వద్దకు వెళ్లి ప్రార్థించాడు. ఈ యుగంలో దేవతల భక్తుల కోసం చేస్తున్న ఈ కర్తవ్యం కోసం నీవు ఇచ్చే సహాయం అఖండ ఫలితం కలిగిస్తుంది అని చెప్పారు. కుబేరు అప్పు ఇచ్చాడు. కాని అతని షరతు కలియుగం ముగిసే వరకు తిరిగి చెల్లించాలి. దేవతలు, ఋషులు, గంధర్వులు అంతా వచ్చారు. బంగారు మండపం కింద శ్రీనివాసుడు ఓ పద్మావతీ దేవి ఒకే మంగళసూత్రంతో బంధించబడ్డారు. పుష్పవృష్టి, మంగళవాయిద్యాలు, వేదఘోషలు. ఇది భూలోకానికి దైవం ఇచ్చిన ఆశీర్వాద ఘట్టం. వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి భూలోకంలో జరిగిన వివాహం సమాచారం విని విషాదంతో, కోపంతో భూమికి దిగివచ్చింది. ఆమె తన భర్తను పద్మావతితో చూసి హృదయం చీలిపోయింది. ఇది నీ ధర్మమా అని ప్రశ్నించింది. వాదనలు, బాధలు, తలవంపులు. స్వామివారి మనసు తట్టుకోలేకపోయింది. ఈ లోక సంబంధాలు, ఈ భౌతిక బాధలు. నేను శాంతి కోసం ఒక శిలలాగా నిలిచిపోతాను అని శ్రీనివాసుడు శపథం చేశాడు. తిరుమల కొండపై ఆయన శిలారూపం ధరించాడు. ఆశీస్సులు ఇవ్వడానికి, శరణు కోరినవారిని కాపాడటానికి. శిలై రూపంలో నిలిచిన జీవమయ దేవుడు. యుగాలు గడుస్తున్నా లక్షలాది భక్తులు తలక్షురించుకొని పాదయాత్ర చేస్తూ స్వామిని దర్శించేందుకు వస్తారు. కళ్లలో నీరు, హృదయంలో విశ్వాసం. శ్రీ వెంకటేశ్వరుని ఒక్కచూపు కోసం ఎంతైనా త్యాగం. తిరుమల కొండ అంతా మార్మోగుతుంది. గోవింద గోవింద. ఆలయ ఘంటలు మోగుతాయి. భక్తుల గొంతులో దైవ నామస్మరణ. ఇది కథ కాదు, ఇది కలియుగంలో భక్తుల కోసం దేవుడు చేసిన జీవనయాత్ర. శ్రీ వెంకటేశ్వరుని చరిత్ర ఎన్నటికీ నిలిచిపోయే సత్యం.